అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజుల్లో మహిళలు చంద్రునిపై అడుగు వేస్తున్న, క్రికెట్‌లో సెంచరీ కొట్టిన, ఐఏఎస్‌లు, సైన్స్‌లో అద్భుతాలు సాధించిన వారి అసలు శక్తి ఎక్కడుందంటే మన సంస్కృతిలోనే ఉంది. ప్రాచీన హిందూ ధర్మంలో స్త్రీ అంటే శక్తి, అమ్మ అంటే భక్తి, కూతురు అంటే ప్రేమ, భార్య అంటే ధర్మం అని చెబుతారు. కానీ ఈ రోజుల్లో కెరియరు, ఆర్థిక స్వతంత్రము, సాంకేతిక విషయాలలో ముందున్నారు మహిళలు. అప్పట్లో సీతాదేవి త్యాగానికి ప్రతిరూపం. ఇప్పట్లో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తూనే కుటుంబాన్ని కూడా పరిపాలిస్తున్న త్యాగమూర్తి. అప్పట్లో దుర్గాదేవి రాక్షస సంహారం చేసింది. ఇప్పట్లో మహిళా జడ్జి న్యాయం కోసం పోరాడుతుంది. అప్పట్లో సరస్వతీదేవి విద్యకు మూలం. ఇప్పట్లో మహిళా సైంటిస్టు భారతదేశం కోసం కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. అప్పట్లో లక్ష్మీదేవి సంపదకు చిహ్నం. ఇప్పట్లో మహిళ బిజినెస్ ఉమెన్ కోట్లల్లో సంపాదిస్తూ శక్తివంతమైన సీఈఓగా ఎదుగుతుంది. శక్తి అంటే ఒక దేవత మాత్రమే కాదు, ప్రతి మహిళలో ఉంటుంది. సీతమ్మ భూమిని తాకింది, కల్పనా చావ్లా ఆకాశాన్ని తాకింది. పండగ అంటే ముగ్గులు వేసుకునే అమ్మ ఈ రోజుల్లో గూగుల్లో లాజిక్ వేసి ఉద్యోగాలు చేస్తుంది. మహిళ అంటే గృహిణి మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి. అప్పట్లో సీతాదేవి రాముని వెంట అడిగేసింది. ఇప్పట్లో భారతీయ మహిళలు నాసాలో రాకెట్ లాంచ్ చేస్తున్నారు. అప్పట్లో ద్రౌపది ధర్మానికి నిలిచింది. ఇప్పట్లో మహిళా న్యాయమూర్తులు దేశానికి న్యాయం చేస్తూ నిలుస్తున్నారు. భక్తి మారలేదు, మారింది కేవలం పద్ధతి. అప్పట్లో గుడికి వెళితే భక్తి, ఇప్పట్లో యూట్యూబ్లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తే భక్తి. భగవద్గీతలో కృష్ణుడు అన్నట్లు కీర్తి శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధ ధృతిక్షమ, ఆల్ ఫిమైనైన్ క్వాలిటీస్ ఆర్ డివైన్. ఇంట్లో గోడలు బలంగా ఉంటే ఇల్లు కూలదు, ఓ స్త్రీ బలంగా ఉంటే కుటుంబం నిలుస్తుంది. స్త్రీ శక్తి అనేది ఆదిశక్తి రూపమే. స్త్రీలు అన్నింటా ఇప్పుడు పాత్రదారులు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. స్త్రీలను గౌరవించబడే చోట దేవతలు నివసిస్తారు. విధి వ్రాసిన జాతకాన్ని మనం మార్చగలము. మహిళలు తమ లక్ష్యాన్ని నిశ్చయించుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు ఏ రంగంలో ఉన్నా ముందుకు సాగండి. మీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించండి. ధైర్యం తగ్గినప్పుడు దైవాన్ని స్మరించుకొని పాజిటివ్ ఎనర్జీ పెంచుకోండి. ఆఫీస్లో ఒత్తిడి పెరిగితే ఓం శాంతి శాంతి అని ఉచ్చరించండి. దైవం మీద నమ్మకం లేకపోతే కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయండి. మనసుని ప్రశాంతంగా మార్చుకొని మరలా పనిలో మునగండి. మన పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయాన్ని ఆధునికంగా మార్చుకొని ముందుకు సాగాలి. దుర్గాదేవిలాగా ధైర్యంగా, సరస్వతిలాగా అక్షర జ్ఞానం టెక్నాలజీతో, లక్ష్మీదేవిలాగా ఉద్యోగం వ్యాపారం చేస్తూ సంపదను పెంచుతూ నా ఇంటి గడప దాటి ప్రపంచాన్ని జయించగలను అన్న నమ్మకంతో ముందుకు సాగాలి. ఈరోజు మహిళా దినోత్సవం కాదు, స్త్రీ శక్తి ప్రదర్శన. సాంప్రదాయాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించుకునే రోజును జరుపుకుందాం. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.